పాట ప్లే చేస్తూ ఉండగా కలిసి పాడే ప్రయత్నం చేద్దాం. ఇవాళ రిలీజ్ చేయబడిన వీడియో సాంగ్ ప్లే అవుతూ ఉండగా కలిసి పాడదాం. ప్రభు వైపు చూద్దాం, మనస్ఫూర్తిగా చెప్దాం. తండ్రి, ఎవరేమనుకున్నా పర్లేదు, నిన్ను మాత్రం నేను ఆరాధిస్తా. నాకేమైపోయినా నేనేమైపోయినా పర్లేదయ్యా, నిన్ను మాత్రం కీర్తిస్తాను. నిరాశలో ఉన్నప్పుడు, నిస్పృహలో ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు, కృంగిపోయినప్పుడు, ఎలా ఉన్నా నిన్ను విడిచిపెట్టనయ్యా. అంటూ ఎవరు మౌనంగా ఉండొద్దు, పాడే ప్రయత్నం చేయండి మనస్ఫూర్తిగా. ఎవరేమనుకుంటున్నా నిన్నారాధిస్తున్నా, నేనేమైపోతున్నా నిన్ను కీర్తిస్తూ ఉన్నా. నిరాశ నిస్పృహలోనా నీ వైపే చూస్తున్నా, నీలో కపువల జడిలో నా ఒడి నీవేగా. ఎవరేమనుకుంటున్నా నిన్నారాధిస్తున్నా, నేనేమైపోతున్నా నిన్నే కీర్తిస్తున్నా. మోషే అన్నాడు, యెహోవా నేను నిన్ను చూడాలనుకుంటున్నాను అని అన్నప్పుడు యెహోవా చెప్పిన మాట ఏంటో తెలుసా? ఏ నరుడు నన్ను చూడలేడు, చూసి బ్రతకలేడు. మీకు జ్ఞాపకం ఉందా? ఆనాడు యాకోబు దేవునితో పెనుగులాడాడు. పెనుయేలు అనే పేరు కూడా దానికి పెట్టాడు. నేను దేవుణ్ణి చూసి కూడా బ్రతికాను, దేవుడు నన్ను బ్రతికించాడు అని తాను వ్యక్తపరిచాడు. యాకోబు కూడా భయపడ్డాడు. ఏమని భయపడ్డాడంటే, నేను మనిషితో పోరాడేమో అనుకున్నాను, కానీ నేను పోరాడినది దేవునితో పోరాడి దేవుణ్ణి చూసి కూడా నేను బ్రతికి ఉన్నానంటే ఇది నిజంగా దేవుని యొక్క కృప. యాకోబు భయపడ్డాడు. దేవుణ్ణి చూసి వాస్తవంగా నేను చనిపోవలసిందే, చనిపోకుండా బతికాను. గిడియోను కూడా దేవుణ్ణి చూసి, అయ్యో నేను దేవుణ్ణి చూశాను, ఇక నేను బ్రతకలేను అని అనుకున్నప్పుడు దేవుని దూత, ధైర్యముగా ఉండు, నీకేమీ కాదు, నేను చెప్పినది నెరవేర్చబోతున్నాను. యెషయా భక్తుడు కూడా సింహాసనం పైన దేవుడు కూర్చుని ఉండడం, లేక దైవ కుమారుడు కూర్చుని ఉండడం చూశాడు. అయ్యో అపవిత్రమైన పెదవుల కలవాడిని, అపవిత్రమైన ప్రజల మధ్య నివసిస్తున్న వాడిని నేను దేవుణ్ణి చూశాను, ఇక నేను బ్రతకడము కష్టము అని చెప్పి యెషయా 6:5 యెషయా భక్తుడు కూడా చెప్పాడు, నేను దేవుణ్ణి చూశాను కాబట్టి నాకు శ్రమ. అనగా ఆ రోజుల్లో దేవుడంటే, దేవుని సన్నిధి అంటే ప్రజలు అంతగా భయపడేవాళ్ళు. ఈ భయం మంచిదే. ఈ రోజుల్లో ఈ భయం కనిపించట్లా. ఏ భయం? దేవుడంటే భయం. ఆ రోజుల్లో దేవుణ్ణి నమ్మిన వారికి దేవుడంటే చచ్చేంత భయం. కానీ ఈ రోజుల్లో దేవుడంటే భయం లేదు, దేవుని మందిరం అంటే భయం లేదు, దేవుని సన్నిధి అంటే భయం లేదు, దేవుని వాక్యం అంటే భయం లేదు. ఇక దేవుడంటేనే మనుషులకు భయం లేనప్పుడు తల్లి అన్నా తండ్రి అన్నా భయం ఉండదు, గురువు అన్నా భయం ఉండదు, పెద్దలన్నా గౌరవం ఉండదు,
తోటి వారి పట్ల మర్యాద అసలే ఉండదు. ఎందుకని? దేవుడు అంటేనే భయం లేని వ్యక్తికి, దైవత్వమే లేని వ్యక్తికి, దేవునితో సత్సంబంధమే లేని వ్యక్తికి ఇక లోకంలో ఉండవలసినటువంటి కనీస ధర్మము, కనీస విలువలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆనాడు మనోహ భయపడింది. అది తన ఆత్మీయతను చూపిస్తుంది, దేవుని పట్ల తనకున్న గౌరవాన్ని చూపిస్తుంది. మనం ఏ పాటి వారం? మనం దేవుని యొక్క అతి పరిశుద్ధుడైన దేవుని ఎదుట నిలబడుటకు ఏ పాటి వారం? మనకున్న పవిత్రత ఏ పాటిది? పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో నిలబడుటకు మనం యోగ్యులమా? అయ్యో, మనం చచ్చిపోతాం. ఈ భయం ఎక్కడి నుంచి వచ్చింది? తాను అయోగ్యుడని, దేవుడు మహాయోగ్యుడని, ఆ మహాయోగ్యుని ఎదుట అయోగ్యుడైన నేను లేక నువ్వు లేక మనము ఎలా నిలబడగలము, నిలబడి బ్రతకగలము? దేవుడు అంటే భయము. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడా, సహోదరి, చాలామందికి దేవుడు అంటే భయం లేకుండా పోతుంది. దేవుని సన్నిధి అంటేనే భయం లేకుండా పోతుంది. దేవుని సన్నిధికి వచ్చి దేవుని మందిరంలో ఎలా పడితే అలా కూర్చునే వాళ్ళు లేరంటారా? చక్కగా కుర్చీల్లో కూర్చుంటున్న వాళ్ళు, మీరు కుర్చీల్లో కూర్చున్నా, కింద కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా మీరు దేవుని సన్నిధిలోనే ఉన్నారు. దేవుని ఇల్లు, ఇది దేవుడు నివసించే స్థలము అనే భయము, భక్తి ఉన్నట్లయితే ఎలా కాళ్ళ మీద కాలు, ఒకవేళ ఎవరైనా వేసుకున్నట్లయితే ఏమనుకోమాకండి, మిమ్మల్ని చూసి నేను అంటలేదు, కానీ సత్యాన్ని చెప్తున్నా. దేవుని సన్నిధిలో ఎలా మనం కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని ఆ కాళ్ళల్లో ఊపుతూ పక్కన కూర్చున్న వాళ్ళకి చూపిస్తూ జాగ్రత్త, ఎంతవరకు కరెక్టో చెప్పండి? దేవుని సన్నిధిలో, దేవుని ఇంటిలో మన ప్రవర్తన ఎలా ఉండాలి?